అన్న ఇది ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మా దగ్గర అనుభవం ఉన్నాయి, మేము వేసేస్తాము, ఈ దేశాన్ని ఇట్లా చేస్తాము అట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే అట్లా వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నంత మాత్రమే అయ్యనికి అర్హత ఉంటుందంట ఏ దేశానికైనా సరే. అలా నార్మల్గా మనము ఇండియన్ కాబట్టి మనం ఇండియన్స్ అన్నట్లు మభ్యపెట్టడానికి ఏదో మనం గొప్పగా అన్నట్లు కాకుండా పాకిస్తాను ఇండియా రెండు న్యూక్లియర్ కంట్రీసే, ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. అయితే న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి ప్రపంచం దృష్టిలో కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ న్యూక్లియర్ దాడి చేయడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు, అలాగని వాళ్ళు చెయ్యకూడదు అనేమీ లేదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఒక పెద్ద మనిషిలాగా కొన్ని రూల్స్ పెడుతుంది ప్రతి కంట్రీకి. ఎందుకంటే అంటే ఒకప్పుడు ఏంటి అంటే ఎదురెదురుగా కాల్పులు ఉండేవి యుద్ధం అంటే. ఇప్పుడు వెపన్స్ భారీగా తయారైపోయాయి కాబట్టి ప్రపంచం నాశనం కాకూడదని యునైటెడ్ నేషన్స్ అనేది ఒకటి ఏర్పడింది. అందులో మెంబర్స్ అంతా కలిసి కొన్ని రూల్స్ పెట్టారు. అవి వింటే విన్నట్లు, వినకపోయినా ఎవరు ఏం చేయలేరు. కాకపోతే కొన్ని కంట్రీసు అలాంటి కంట్రీకి సహకారాలు మానేస్తాయి అంతే తప్ప వేరే ఎవరేం చేయలేరు. కాబట్టి వినకపోవడం అనేది వాళ్ళపైనే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. వినకపోవడం అనేది వాళ్ళపైన, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడుగు తింటున్నారు. చచ్చినా పర్లేదులే అనుకున్నప్పుడు ఇంకా యూఎన్ చేసేది ఏముంది, మనం వేసేద్దాం న్యూక్లియర్ వెపన్స్ అంటే వేసేయచ్చు. అందులో అంటే వినాలి అనేమీ లేదు. అలాగే మనము పాకిస్తాన్ తీసేయడానికి ఏమీ లేదు, పాకిస్తాన్ కూడా ఒక న్యూక్లియర్ పవరే. అయితే ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్కున్న న్యూక్లియర్ వెపన్స్ అన్నీ వేసినా కూడా ఇండియాలో కొంత భాగం మాత్రమే, ఒక చిన్న భాగం మాత్రమే పోతుంది. అదే చర్యలు ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అదే చర్యలు న్యూక్లియర్ పవర్గా ఇండియా కూడా తీసుకున్నారు అంటే పాకిస్తాన్ అనేది తీసుకున్న రోజు మరుసటి రోజు సూర్యోదయాన్ని అనేది చూడదన్నమాట. ఎందుకంటే వాళ్ళు చిన్న కంట్రీ, వాస్తవం నేను ఇండియన్గా చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను. చిన్న కంట్రీ కాబట్టి భూభాగం పరంగా చాలా చిన్నది. అందులో కూడా ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు సపరేట్ అయిపోయారు అంటే ఇంకా చిన్నది. సో మన న్యూక్లియర్ పవర్లో పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంత భాగాన్ని తీసుకెళ్ళి అలా పడేసాము అంటే అసలు పాకిస్తాన్ అనేది ఉండదు మ్యాప్లో. అంటే భూభాగంలో పాకిస్తాన్ అనేది మర్చిపోవచ్చు. ఇంకా అన్న ఇప్పుడు ఒకవేళ ఒక దేశం మీద ఇంకో దేశం ఇట్లా న్యూక్లియర్ బాంబు అనేది వేసుకుంటే వేరే దేశాలకు కూడా ఈ విధంగా అలవాటు అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఒక రూల్ పెట్టారు అనుకోవచ్చా? అంతేనా? ఎట్లా? అదే అండి, ఇప్పుడు న్యూక్లియర్ పవర్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎలా తయారైపోయాయి అంటే అందరికంటే పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరినొకరు కాల్చుకుంటే ఎంతమందిని కాలుస్తాడు? ఒకడు గట్టిగా అంటే 10 మందిని కాలుస్తాడు. అదే రష్యా తీసుకొచ్చి ఇక్కడ న్యూక్లియర్ బాంబు ఇక్కడ వేసింది అనుకోండి, హైదరాబాద్ మొత్తం ఏమీ మిగలదు. ఓకే, అంటే ప్రపంచమంతా కూడా అంత పవర్ఫుల్గా న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేసుకున్నాయి. హైదరాబాద్ అంటే ఒక సిటీ మొత్తం నాశనం అవ్వడమే కాకుండా దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు రేడియేషన్స్తో స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత స్థాయికి మానవుడు ఎదిగినప్పుడు మానవులపైన అంటే దేశాలపైన నియంత్రణ అనేది లేకపోతే కనుక విచ్చలవిడిగా వాడుకుంటే అసలు మానవుడు అనేవాడే భూమిపైన మిగలడు అనే అంతగా టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది. సో దానిపైన నియంత్రణ కోసం మాత్రమే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. సో దాని నియమాల ప్రకారం ఉంటేనే మానవాళి ఉంటుంది, లేదంటే భూమిపైన ఏ ఒక్కరూ మిగలరు. ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చేసి అప్పు ఇవ్వకండి అని చెప్పేసి మన దేశం చాలా దేశాలకు చెప్పింది. అయినా సరే IMF అనేది వాళ్ళకి లోన్ అనేది శాంక్షన్ చేసింది. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సో IMF లోన్ శాంక్షన్ చేసింది కదా అనేసి మనము IMFని మనం ఒక శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియా అడిగినా కూడా ఇప్పుడు నేను వార్ చేస్తున్నాను, నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు పాకిస్తాన్కి ఆల్మోస్ట్ $1.3 బిలియన్ ఏమో ఇచ్చింది. మన ఎకానమీకి $10 బిలియన్ ఎమర్జెన్సీ అంటే కనుక ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకు అంటే IMF అనేది ఏర్పడిందే రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నువ్వు ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటున్నావు, ఇక్కడ నుంచి ఒక 4000 కిలోమీటర్లు నేషనల్ హైవే వేసుకుంటున్నావు, సో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అప్పు ఇస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ అనేది. అలాగే డెవలప్మెంట్ కాకుండా ఏదైనా రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా ప్రళయం వచ్చినప్పుడు, ఏదైనా సునామీ లాంటివి వచ్చినప్పుడు, భూకంపం లాంటివి వచ్చినప్పుడు, లేదంటే ఇలా యుద్ధ సమయాల్లో ఏదైనా నష్టం జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు కోలుకోవాలి కదా, కోలుకోవాలంటే డబ్బులు కావాలి కదా, అవి ఇవ్వడం కోసమే 2 పర్పస్లు. ఒకటి అభివృద్ధి, 2 వచ్చేసి పునర్నిర్మాణం. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు పునర్నిర్మాణం. ఈ రెండింటి కోసమే IMF అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇవ్వడం వాళ్ళ బాధ్యత. ఓకే, అండ్ వాళ్ళు ఓటింగ్ తీసుకుంటారు, ప్రతి దేశం నుంచి ఓటింగ్ తీసుకుంటారు ఇచ్చేప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా అని. ఇండియా అయితే దానికి వ్యతిరేకంగానే ఓటేసింది. మిగిలిన దేశాలన్నీ వ్యతిరేకంగా 190 పైన దేశాలు ఉన్నప్పుడు మిగిలిన దేశాలు కూడా వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు కదా. ఇప్పుడు నువ్వు నేను గొడవ పడుతున్నామనేసి నువ్వు వచ్చి నాకే సపోర్ట్ చేయమనడానికి
లేదు. కానీ సపోర్ట్ ఎవరు చేశాడు లేదు అనేది మనం మనసులో పెట్టుకొని మనం పర్సనల్గా వాళ్ళతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ మనతో అవసరం ఉంటుంది కదా, ఆ టైంలో మనము ఇండియన్స్గా తొక్కేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప మనం ఐఎంఎఫ్ని ఇప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అంటే ఒకవేళ ఇప్పుడు ఐఎంఎఫ్ అనేది ఇచ్చేది అభివృద్ధి కోసం ఇస్తుంది, లేదంటే మన ఇంతకుముందుకు అయితే దాన్ని రీకనెక్షన్ చేసుకోవడం కోసం ఇస్తుంది. కానీ పాకిస్తాన్ విషయంలో వస్తే అది అభివృద్ధి చేయట్లేదు, రీకనెక్షన్ చేయట్లేదు. సో అంటే టెర్రరిస్ట్లని పెంచి పోషిస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటి అనే విషయానికి వస్తే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనము మన కోర్టులో వ్యవస్థలోనే చూసుకుంటే, న్యాయ వ్యవస్థలో నువ్వు ఒక 10 మందిని మర్డర్ చేసి వెళ్ళినా కూడా ప్రాపర్ సాక్ష్యం లేకపోతే గనక నిన్ను రిలీజ్ చేసేస్తారు. అలాగే మనము టెర్రరిస్టులు ఉన్నారు అని క్లెయిమ్ చేస్తున్నాం, అది ప్రపంచం మొత్తానికి తెలుసు, ఎవ్వడికి తెలియకుండా లేదు. పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులు అంటే పాకిస్తాన్. కానీ ఆ విషయాన్ని మనము పూర్తి ఆధారాలతో చేసినప్పుడే వాళ్ళు నమ్మడానికి ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కువ కోర్టులు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏ సంస్థ అయినా సరే 99 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, 99 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే దానిపైనే ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తుంది. కాబట్టి ఏంటి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసింది భారత్ చేసిన దాడుల్లో మేము చాలా నష్టపోయాము, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఐఎంఎఫ్ ఇచ్చింది. ఐఎంఎఫ్కి తెలియక కాదు, అది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని. సో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతే. వీళ్ళు క్లెయిమ్ చేశారు, వాళ్ళు ఇచ్చారు. సరే, ఎప్పుడు మీరు లోన్ ఇచ్చి వాళ్ళు శాంక్షన్ చేసారు, వాళ్ళు మన దేశం వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి మాకు నష్టపోయింది, ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నందుకు ఇచ్చింది. ఈ ఇచ్చిన అమౌంట్ని వాళ్ళు అభివృద్ధి కోసం వాడుకుంటారు అనుకోవచ్చా, లేకుంటే మళ్ళీ యుద్ధానికి వాడుకుంటారు అనుకోవచ్చా? ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక పిచ్చోడి చేతికి ఏదైనా ఒక విలువైన వస్తువు ఇచ్చి వాడిని మనము దాన్ని మంచి కోసం వాడాలి అని కోరుకోవడం ఎలాంటిదో, పాకిస్తాన్ వాడికి డబ్బులు ఇచ్చి వాడు అభివృద్ధి కోసం వాడతాడని అనుకోవడం కూడా అలాంటిదే. పాకిస్తాన్ అంటే ఒక ఉన్మాదం. వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుపడదాము, కష్టపడదాము, మన అన్ని రాష్ట్రాలు కూడా చదువును పెంచుకుంటున్నాయి, లిటరసీ రేటు పెంచుకుంటున్నాయి అన్ని దేశాలు కూడా. మనం కూడా అలాగే మన దేశంలో లిటరసీ పెంచుదాము, చదువు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో విజ్ఞత అనేది పెరుగుతుంది, దాని ప్రకారం నడుచుకుంటారు. ఇలాంటివి ఆలోచనలు ఏమీ లేవు. వాళ్ళు ఉన్మాదాన్ని ఇష్టపడతారు, మనుషుల్ని చంపడాన్ని ఇష్టపడతారు, పైశాచిక ఆనందాన్ని ఇష్టపడతాడు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే గనక దాన్ని చూసి ఆనందించే ఒక ఉన్మాదం పాకిస్తాన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న డబ్బులు కూడా మనల్ని అలా ఉన్మాదానికి గురి చేసి ఆనందించడానికి, వెపన్స్ కొనడానికి వాడతారు తప్ప వాళ్ళు డెవలప్మెంట్కి వాడరు. పాకిస్తాన్ ఆల్రెడీ, నాకు తెలిసి పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం, ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వాళ్ళపైన దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు ఏదో దాడి జరిగింది. బలూచిస్తాన్ వాళ్ళైతే దాదాపు 1 సంవత్సరం నుంచి వాళ్ళు చాలా ఇంటెన్సిఫై చేశారు. ఈ నెలలో ఇంకా మరి ఈ నెల 2 నెలల నుంచి ఒక ట్రైన్ హైజాక్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మరీ దారుణంగా ఇంటెన్సిఫై చేశారు. వీళ్ళ ఉన్మాదం అనేది అదే, కత్తితో తిరుగుతూ కత్తి చూపిటి భయపెడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కత్తికే బలైపోతారు అనే విధంగా వీళ్ళ ఉన్మాదం అనేది ఏ స్థాయికి చేరింది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన కూడా చూపించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళపైన తిరగబడ్డారు. కాబట్టి పాకిస్తాన్ని మనము ఏమీ చేయకపోయినా ఇప్పుడు వదిలేసినా కూడా ఇటు బలూచిస్తాను అటు ఆఫ్ఘనిస్తాను మ్యాప్లో లేకుండా లేపేసే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది. సో ఇప్పుడు లాస్ట్గా ఈ పాకిస్తాన్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరితో గొడవ పెట్టుకుంది. సో ఈ గొడవతోని పాకిస్తాన్కి ఎక్కువ నష్టపోతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అణుబాంబులు అవి ఏమైనా వేసినా కానీ సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు అంటారా? ఎట్లా? తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటి అంటే పాకిస్తాన్ ఆల్రెడీ నష్టపోయింది. వాళ్ళ దగ్గర రొట్టె ముక్కలు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది ప్రపంచమంతా తెలిసిన విషయమే. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు కూడా నిన్న మొన్న ఇండియా పైన నైట్ అయిన వెంటనే డ్రోన్లతో దాడి చేసింది అంటే కేవలం అంటే మన దేశం ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ, అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం కాదు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి కంట్రీ ఏది అంటే ఫస్ట్ ర్యాంకు ఇండియాకే ఉంది. కాబట్టి అలాంటి ఒక కంట్రీని మనము నియంత్రణలో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి ఇటువైపు చైనా చూస్తూ ఉంది. అది మనకు పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అది పాకిస్తాన్కి పెద్ద ప్లస్ పాయింట్. అలాగని పాకిస్తాన్ వాళ్ళకి ఏదో ఫుడ్ పెడతారు, వాళ్ళ డెవలప్మెంట్కి చైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు అంటే ఏమీ చేయరు. వాళ్ళు కొన్ని వెపన్స్ మాత్రమే ఇస్తారు మన పైన దాడి చేయడానికి. అది ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళని బాగుపరచడానికి కాదు, మనల్ని చెడగొట్టడానికి మాత్రమే. ఆ విషయం తెలుసుకొని పాకిస్తాను మంచిగా మసలుకుంటే వాళ్ళు కొంతవరకు, ఇప్పుడు కాకపోయినా ఇంకో 30-40 సంవత్సరాలు వెనకబడిపోయింది పాకిస్తాన్. కాబట్టి ఇంకో 30-40 సంవత్సరాలకైనా కొంచెంగా అభివృద్ధి చేసుకోవచ్చు తప్ప ఇలాంటి ఆలోచనలతో అయితే అతి త్వరలో పాకిస్తాన్ వినాశనం తనంతట తానే కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది.
సో ఇప్పుడు ఇన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చూసైనా సరే పాకిస్తాన్ ఏమైనా మారి అది అభివృద్ధి దశలో వెళ్తుంది అనుకోవచ్చు అట్లా. అసలు అలాంటివి మనము ఎక్స్పెక్ట్ చేయలేమండి. దాదాపు 1947లో స్వాతంత్రం వచ్చింది. 1947 నుంచి 1965, 1971, 1999 అనుకుంటాను. ఇలా చూస్తూ పోతే దాని వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. ఇంకా రీసెంట్ టైమ్స్లో చూస్తే టెర్రరిస్టులను పంపిస్తూనే ఉంది. ఇప్పుడు మనం దాడులు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి అంటే టెర్రరిస్టులు వాళ్ళ ప్రజల్ని కూడా మంచి అనడానికి లేదు. ఎందుకంటే ప్రజల మధ్యలోనే టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టేసి ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఏం బీక్తున్నారు? అలాంటి ప్రజలు చచ్చినా కూడా పర్లేదు, ప్రజలపైన కూడా దాడి చేయొచ్చు. అంత నీచమైనటువంటి ఒక పాకిస్తాన్ నుంచి మనం ఏమీ మారుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఒక అవకాశాన్ని మన వాళ్ళు మంచిగా యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు బాగా మంచి కిక్ వచ్చింది చాలామంది ఇండియన్స్కి. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ దాదాపు 400-500 డ్రోన్ల వరకు ఈ 2-3 రోజుల్లో ప్రయోగించినా కూడా మన వాళ్ళు అటాక్స్ పెద్దగా అంటే మన వాళ్ళు అటాక్స్ ఏ విధంగా చేస్తున్నారు అంటే పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నువ్వు వాడిన బుల్లెట్లు ఎవరికైనా లెక్క చెప్పాలి, నేను ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు మన వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు. ఏంటి అంటే వాళ్ళ దేశంలో ఎక్కడెక్కడైతే ఎయిర్ డిఫెన్స్ అంటారు, అంటే దాడి చేసేప్పుడు అడ్డుకునే వ్యవస్థ, ఆ వ్యవస్థ మొత్తాన్ని భస్మం చేశారు. ఈ 2-3 రోజుల్లో మన వాళ్ళు దాడి చేయలేదు, మనం దాడి చేస్తే అడ్డుకునే వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు. అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు మనం. ఇప్పుడు వెళ్ళి పడితే అడ్డుకోవడానికి ఏం లేదు, పాకిస్తాన్లో భస్మం అయిపోతారు. అలా ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నారు. ఇంకా పాకిస్తాన్ ఆ విషయం తెలుసుకుని ఈరోజు కాలబేరానికి వచ్చింది. ఆల్రెడీ చెప్పారు, మీరు ఆపేస్తే మేము కూడా ఆపేయాలనుకుంటున్నామని వాళ్ళే చెప్పారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇలా మీడియా కథనాలు అన్నీ వస్తున్నాయి, ఇప్పటికిప్పుడే తెలుసుకున్నారు. తెలుసుకోవటము అది వెన్నుపోట ఏంటనేది ఇంకా గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనతో యుద్ధం ఆపించి ఒక్కసారిగా దాడి చేయడానికి కూడా ప్లాన్ ఉండొచ్చు. అలా లేకుండా మర్యాదగా ఉంటే బాగుంటారు. లేదంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని మనల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నా కూడా పాకిస్తాన్ని అడిగేయడానికి లేదు, అడ్డుకునే శక్తి అస్సలు లేదు పాకిస్తాన్కి.